క్రమశిక్షణగా మెలగాలి, ధైర్యంగా ఉండాలి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి, త్రివిధ దళాల్లో చేరాలి. ఇలాంటి మరెన్నో విషయాలు నేర్చుకునేందుకు ఎన్సీసీ సరైన మార్గం అనేది యువత ఆలోచన. అందుకే చాలా మంది విద్యార్థులు ఎన్సీసీ యూనిట్లు ఉండే కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇదిలా ఉంటే విద్యా సంస్థలు సైతం ఎన్సీసీ యూనిట్ల నిర్వహణకు ముందుకొస్తున్నాయి. అయితే ఏ కాలేజీలో అయినా 1 లేదా 2 యూనిట్లు ఉంటాయి. కానీ ఓ కాలేజీలో ఏకంగా 6 ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యార్థి దశలో పునాది పడాలి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఈ విద్యార్థులు అందుకు ఎన్సీసీని మార్గంగా ఎంచుకున్నారు. చదువులో రాణిస్తూనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ గా శిక్షణ పొందుతున్నారు. అయితే వీరందరినీ ఉత్తమ క్యాడెట్లుగా తీర్చిదిద్దేందుకు విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కాలేజీ వేదికైంది. ఏకంగా 6 ఎన్సీసీ యూనిట్లు నిర్వహిస్తూ యువత భవితకు బాటలు వేస్తోంది. లంకపల్లి బుల్లయ్య విద్యా సంస్థల్లో సుమారు 7,000 మంది విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్నారు. వారిలో ఎక్కువ మంది ఎన్సీసీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల కోసం ఎన్సీసీ యూనిట్లు ఏర్పాటు చేసి వారిని నేషనల్ క్యాడెట్ కార్ప్స్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. సాధారణంగా ఏ కళాశాలలో అయినా 1 లేదా 2 ఎన్సీసీ యూనిట్లు ఉంటాయి. కానీ విశాఖలోని ఎల్బీ కాలేజీలో ఏకంగా 6 ఎన్సీసీ యూనిట్లు కొలువుదీరాయి. అందుకు విద్యార్థుల ఆసక్తే ప్రధాన కారణమని అధ్యాపకులు చెబుతున్నారు. 6 యూనిట్లలో 400 మంది యువతీ యువకులు క్యాడెట్లుగా తర్ఫీదు పొందుతున్నారు. దీంతో ప్రతి సాయంత్రం కళాశాల మైదానం ఎన్సీసీ క్యాడెట్లతో కోలాహలంగా మారుతుంది. ఎల్బీ కాలేజీలోని ఎన్సీసీ యూనిట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఏ విద్యా సంస్థలోనైనా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో ఏదో ఒక ఎన్సీసీ యూనిట్ విభాగం ఉంటుంది. కానీ ఇక్కడ త్రివిధ దళాలకు చెందిన యూనిట్ విభాగాలు ఉన్నాయి. దీంతో ఏటా రిపబ్లిక్ డే పరేడ్లో ఇక్కడి క్యాడెట్లు తప్పనిసరిగా పాల్గొంటారు. ఈసారి కూడా 2 క్యాడెట్లు రిపబ్లిక్ డే వేడుకల్లో పరేడ్ చేసి ప్రముఖుల నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఈసారి ఎల్బీ కాలేజీలో నిర్వహించిన లోకల్ రిపబ్లిక్ డే క్యాంప్ సెలక్షన్లకు 13వ ఆంధ్ర బెటాలియన్ నుంచి 10 మంది క్యాడెట్లు వెళ్లారు. అందులో 4 ఎంపికై రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల్లో పరేడ్ చేశారు. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నత విద్యతో పాటు సైన్యంలోకి వెళ్లేందుకు దోహదపడుతుందని చెబుతున్నారీ ఎన్సీసీ క్యాడెట్లు. ఎల్ఆర్డీసీకి మాకు ఇక్కడ బుల్లయ్య కాలేజ్లో సెలెక్షన్స్ అయ్యాయి. 1300 యూనిట్ నుంచి 10 మెంబర్స్ వచ్చారు. అందులో ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యాం. ఈ సర్టిఫికేట్ మెయిన్గా ఇంటర్ బైపీసీ, ఎంపీసీ వాళ్ళకైతే జేఈ మెయిన్స్ ఇంకా నీట్కి యూజ్ అవుతుంది. డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా సార్, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. క్యాంప్లోని చాలా నేర్చుకున్నాము. ఎలా డిసిప్లిన్గా ఉండాలని, పంక్చువాలిటీ, టైం మెయింటెనెన్స్, డ్రిల్ కన్నా ఎక్కువసేపు నించోబెట్టడమే మాకు బాగా నేర్పించారు. వేరే వేరే కంటిజెంట్స్ తోటి కాంపిటీషన్స్ కూడా పెట్టారు. ఆ కాంపిటీషన్లో గర్ల్స్ కంటిజెంట్ మేము 3 times ప్రైజ్ విన్ అయ్యాము. అంటే ఈ ఎన్సీసీ అనేది ఫ్యూచర్లో మాకు డిఫెన్స్ వైపు వెళ్ళాలన్నా, డైరెక్ట్గా ఆఫీసర్స్ దాంట్లోకి వెళ్ళడానికి సర్టిఫికేట్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎల్ఆర్డీసీ క్యాంప్ అనేసి అంటే ఎలా ఉంటుంది అనే సెలక్షన్స్కి వచ్చాము. ఆ రోజు అయితే చాలా టఫ్గా సెలక్షన్స్ చేశారు. స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకున్నాము. అక్కడ నేర్చుకున్నదంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి. డిఫెన్స్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎక్కువగా ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. కేంద్రం, రాష్ట్రంలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారీ ఎన్సీసీ క్యాడెట్లు. క్యాంపులకు వెళ్లినప్పుడు ఆర్మీ అధికారులతో చర్చించడం వల్ల తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని వివరిస్తున్నారు. ఎన్సీసీలో ట్రైనింగ్ తీసుకుంటే క్రమశిక్షణ, సమయపాలన వంటి విషయాలపై అవగాహన వస్తుందని చెబుతున్నారు.
మ్యాక్సిమం అందరూ సెలక్షన్స్కి వచ్చారు, కాకపోతే అందులోనే ది బెస్ట్ చేసాం మేము. అందుకు మేము లోకల్ ఆర్టీసీలోని పార్టిసిపేట్ చేసాము. కాకపోతే చాలా గర్వంగా ఉంది మాకు. స్టేట్ పరంగా మేము ఆ పెరేడ్ పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా గర్వపడుతున్నారు. ఎన్డీఏలోకి వెళ్ళాలనుకుంటున్నాను సార్. దాన్ని క్రాక్ చేయాలంటే నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ చిన్న పర్సెంటేజ్ ఇస్తుంది. వన్స్ ఎన్సీసీలో జాయిన్ అయ్యాక తెలిసింది ఎన్సీసీ వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి, ఫ్యూచర్లో దానివల్ల ఎలా బికమ్ అవ్వగలం జాబ్ పర్పస్లో. ఎన్సీసీలో క్యాంప్స్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు, ఆ క్యాంప్స్లో ఒక యూజెస్ ఏంటి, ఇంకా చాలా డైరెక్టరేట్స్ వాళ్ళు స్పెషల్ క్యాంపుల్లో వాళ్ళతో మంచి ఎక్స్పీరియన్స్ అనేది బిల్డప్ అయింది. పోలీస్ది డిఫరెంట్ అయినా, మా ఎన్సీసీ డ్రిల్ డిఫరెంట్ అయినా మేము నేర్చుకుని చక్కగా మా బెస్ట్ అనేది మేము ఇచ్చాం. డ్రిల్ కన్నా మేము నుంచోడమే ఎక్కువ. చాలా మంది కళ్ళు పడిపోయేవారు, కానీ రోజు అలానే నుంచోబెట్టి లాస్ట్ డేకి ఎవరిని పడకుండా స్టేబుల్ గా నుంచోబెట్టేలా చేశారు. ఈ సర్టిఫికెట్ వల్ల నాకేంటి యూజ్ అంటే, నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. రేపొద్దున నేను నీట్ రాసినా, ఎంసెట్ రాసినా నాకు 0.5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. దానివల్ల నాకు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిత్యం సాధన చేస్తేనే జీవితంలో అయినా ఎన్సీసీలో అయినా విజయం సాధించగలమని కాలేజీ అధ్యాపకులు అంటున్నారు. సమాజం పట్ల అవగాహన, దేశభక్తిని పెంపొందించేందుకు ఎన్సీసీ సరైన మార్గమని వివరిస్తున్నారు. ఇక్కడి 6 ఎన్సీసీ యూనిట్ల నుంచి చాలా మంది క్యాడెట్లు త్రివిధ దళాల్లో చేరినట్లు చెబుతున్నారు. మనం సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనేది ఎన్సీసీ ద్వారా బాగా తెలుసుకుంటారు. అందుకనే మేము ఎన్సీసీలో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు. ఈ ఎన్సీసీ చేయటం మూలకన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. డిఫెన్స్ ఫోర్స్ లో రిటర్న్ టెస్ట్ రాసి క్వాలిఫై వస్తారు. కానీ మా ఎన్సీసీ సి సర్టిఫికేట్ బి గ్రేడ్ ఉన్న పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ అవుతారు. అక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే వాళ్ళకి జాబ్స్ వస్తూ ఉంటాయి. ఆ పిల్లలు రీసెంట్ గా అగ్నివీర్ సెలక్షన్స్ లో 8 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఎన్సీసీ పిల్లలు రిజల్ట్ వచ్చి సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఫోర్స్, దాంట్లో 4 సెలెక్ట్ అయ్యారు. సో ఇవన్నీ బెనిఫిట్స్ పిల్లలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. మా దాంట్లో 56 మెంబర్స్ లో రీసెంట్ గా లోకల్ ఆర్టీసీకి 10 మంది వెళ్తే 4 సెలెక్ట్ అయ్యారండి. సో ఎవ్రీ ఇయర్ జూన్, జూలై మంత్ లో సెలక్షన్స్ అవుతాయండి. ఎన్రోల్మెంట్ చేస్తాము. ఎన్రోల్మెంట్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అండి. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళని మాత్రమే మేము ట్రైనింగ్ లో తీసుకుంటామండి. 2 years కంప్లీట్ చేసిన తర్వాత బి సర్టిఫికేట్ ఇస్తారండి. తర్వాత సి సర్టిఫికేట్ అవ్వాలంటే 3 years డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సి సర్టిఫికేట్ ఇస్తారండి. యువత కేవలం చదువుపైనే దృష్టి పెడుతున్నారు, కానీ మేమందుకు భిన్నమంటున్నారే విద్యార్థులు. చదువుతో పాటు ఎన్సీసీ క్యాడెట్లుగా తర్ఫీదు పొందుతున్నారు. వీరి ఆసక్తి గుర్తించిన ఎల్బీ కాలేజీ ఏకంగా 6 యూనిట్లు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది.